వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామంలో ఓ యువనేత వినూత్న కార్యక్రమం చేపట్టాడు. గత నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి చెందాడు. నిరాశ చెందకుండా 5 లక్షల రూపాయలతో తన సొంత ఖర్చులతో గ్రామ ప్రజలకు పారిశుద్ధ్యమైన త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో ఆ గ్రామానికి వాటర్ ప్లాంట్ నిర్మించాడు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని, అభివృద్ధి చేయుటకు పదవులే కానక్కర్లేదు, అభివృద్ధి చేయాలన్న ఆలోచనని ఆచరణలో తీసుకుంటే గ్రామం అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తుందని దగడపల్లి గ్రామ ప్రజలతో శభాష్ అనిపించుకున్న కాంగ్రెస్ పార్టీ యువనేత చింతల వెంకటేష్. మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు, కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జూపల్లి అరుణ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్న సదుద్దేశంతో ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామానికి బోరు వేయించడమే కాక మినరల్ వాటర్ ప్లాంట్ షెడ్డు నిర్మించి మంచి కల్మషం లేని యువ నాయకుడు దగడపల్లి గ్రామ ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించిన చింతల వెంకటేష్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కళ్యాణ్ రావు, మాజీ జెడ్పీటీసీ కృష్ణప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, శేఖర్ యాదవ్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దగడపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. వెంకటేష్ ఆధ్వర్యంలో అంటే ఎన్నికల ఫలితాలు ఎటొచ్చినా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే ఒక సదుద్దేశంతో ఇచ్చిన మాటకు కట్టుబడి బోర్ వేపించడమే కాదు, ఫిల్టర్ నీళ్లు కూడా అంటే మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి బోర్ కూడా పెద్ద ఎత్తున పడ్డది. మనసు కల్మషం లేని మనసు కాబట్టి ఆ బోర్ కూడా అంత మంచిగా రావడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఫిల్టర్ ప్లాంట్ పెట్టడం, ఊరి బాగోగులు, ఊరి ప్రజలు మంచి నీళ్లు తాగాల అని ఒక సదుద్దేశంతో చేసిన పని కాబట్టి దగడపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వెంకటేష్ను ఆశీర్వదించాలా. అట్లాగే వెంకటేష్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి ఆధ్వర్యంలో ఇటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మంచి నాయకత్వం ఈ ఊరికి ఏర్పడుతుంది. ఇది సరే, ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉన్నా అప్పుడప్పుడు ప్రతిదీ మన చేతుల్లో ఉండదు. మన నాయకుడు జూపల్లి గారు 2018లో ఓడిపోయినంత మాత్రాన, ఒకసారి ప్రజలను మభ్యపెట్టో ఏదో రకంగా చేసినంత మాత్రాన ప్రజలు మన పక్షాన లేరని కాదు. ఏదో కొన్ని సందర్భాలు కొన్ని ఈక్వేషన్లతో పాటు పోయింటే తప్ప మంచి పేరు సాధించుకునే దిశగా వెంకటేష్ పోతా ఉన్నాడు. దానికి మీ అందరూ